హలో అండి, నేను ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చేసాను. అదేంటంటే గోరింటాకు. అదేంటది గోరింటాకులో వీడియో ఏముంది, ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకోకండి. ఇది జనరల్గా ఆషాఢ మాసం కదా, మనకి ఇదే ఇండియాలో అయితే చక్కగా ఆకు దొరుకుతుంది. కానీ మన అబ్రాడ్ వాళ్ళకి ఆకు అనేది కష్టం. సో ఖచ్చితంగా కోన్ కొనుక్కునే పెట్టుకుంటాం. కానీ కోన్లో చాలా కెమికల్స్ ఉంటాయని నేను విన్నాను. అందుకే నేను ఈసారి గోరింటాకు ఇంట్లోనే మంచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాను. ఇది నాకు మా అమ్మ చెప్పారు. సో ఇంకెందుకు లేటు, సో ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. సో నేను దీనికి నూపూర్ హెన్నా పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు, పాకీజా కూడా తీసుకోవచ్చు, బాగా పండుంది. కొద్దిగా షుగర్ తీసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ లవంగాలు. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఇలా సీవర్ ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు లెమన్ అండ్ టీ పౌడర్ తీసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకుని మనం సీవ్ చేసుకోవాలి హెన్నా పౌడరు. ఇలా కొద్దిగా హెన్నా తీసుకుని దాన్ని మనం మంచిగా ఇలాగా సీవ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిలా చేసుకోవడం వల్ల ఇలా మనకి లంప్స్ లేకుండా వస్తుంది. ఇలాగ మంచిగా ఫైన్ పౌడర్ అయిపోద్ది. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది కోన్లో అది వేసుకోవడానికి. అది మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక దాని మిక్సీలో కానీ అమందస్తాలో కానీ మనం కొద్దిగా షుగర్ అండ్ ఒక 3 లేదా 4 లవంగాలు తీసుకోవాలి. ఇక్కడ లవంగాలు ఎందుకంటే లవంగం వల్ల చాలా మంచి కలర్ వస్తుంది మన చేతికి. సో మనం ఎన్ని ఎక్కువ లవంగాలు తీసుకుంటే అంత నల్లగా పండుద్ది. సో మీరు అంచనా బట్టి తీసుకోవాలి. ఇక్కడ అండ్ షుగర్ కూడా చాలా ఉంటే చాలా మంచి కలర్ ఇస్తుంది. సో మీరు కావాలంటే పౌడర్ షుగర్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ షుగర్ లేదు, సో నేను నార్మల్ షుగర్ తీసుకున్నాను. సో అండ్ దాంతోపాటు నేను ఇక్కడ 3 లవంగాలు తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు కలర్ బట్టి మీరు నెక్స్ట్ టైం నుంచి ఎన్ని కావాలంటే అన్ని లవంగాలు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి లవంగాలు. చాలా అంటే చాలా మంచి రెడ్డిష్ కలర్ ఇస్తుంది మన చేతికి. సో నేనేం చేస్తున్నానంటే షుగర్ని ఈ లవంగాలు కలిపి నేను దంచేసుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీలో ఇది చాలా తక్కువ ఉంది కదా, అందుకే నేను డైరెక్ట్ దంచేస్తున్నాను. ఈలోపు మనము డికాషన్ కాసుకోవాలి. సో ఒక గిన్నెలో నీళ్ళు వేసేసుకుని మనం పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఈలోపు మనం ఇలా పౌడర్ షుగర్ అండ్ లవంగం పొడి వేసుకున్నాం కదా, దాన్ని కూడా సీవ్ చేసేసుకుని మన హెన్నాతో పాటు కలిపేసుకుని తర్వాత ఈ 2 కూడా మనం సీవ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మన నీళ్ళు ఇలా మంచిగా మరుగుతుంది కదా, ఈ టైంలో మనం టీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంచిగా ఇలాగా మరుగుతూ ఉంటుంది ఇది. సో దీన్ని చల్లార్చి మనము వడకట్టేసుకుని టీ డికాషన్ ఉంటుంది కదా, మంచి నల్లగా ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఇది పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకొని మన హెన్నాలో కలుపుకోవాలి. స్లోగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఇలా మంచి ముద్దలా అవుద్ది. సో నెక్స్ట్ మనం దీన్ని కవర్ చేసుకోవడానికి ఒక మంచి పాలిథిన్ కవర్ తీసుకుని దాన్ని ఇలాగ గట్టిగా అంటే గాలి వెళ్ళకుండా పెట్టుకోవాలి మనం. సో నేను పెట్టేసుకున్నాను. ఇలాగ నొక్కేసి నేను రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసాను. సో దీనివల్ల దానికి గాలి అది వెళ్ళదు, డై రిలీజ్ చేస్తుంది. హెన్నా అంటే మన కలర్ రిలీజ్ చేస్తుంది. సో చూసారా, కలర్ రిలీజ్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ మనము మంచి గట్టిగా బాగా కలుపుకోవాలి. లైక్ మంచి దళసరి పిండిలాగా కలుపుకోవాలి. సో నేను ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. కంప్లీట్లీ నా ఐడియా. సో జిప్లాక్ బ్యాగ్ ఉంటుంది కదా, అది తీసుకుని ఒక మూలకి ఒక సైడ్కి వచ్చేలాగా మనం హెన్నా పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని మనం ఇలా ట్యాప్ చేసుకుంటే మొత్తం అంతా కిందకి దిగుద్ది స్లోగా. అలా మొత్తం ఎంత కావాలంటే అంత వేసేసుకుని మంచిగా పైన ఇలాగా టైట్ చేసేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను నేను. పెట్టుకున్నాక సో మనకి కోన్ షేప్ వచ్చింది. సో మనకి చివర మనకి ఎంత సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా కట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోద్ది. నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. చూసారా, చాలా బాగా కుదిరింది. ఇది కంప్లీట్లీ నా ఐడియానే. అసలు వస్తుందా రాదా అని ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. నేను కొంచెం లావుగా రావాలనే కొంచెం పెద్దగా కట్ చేశాను.
సో ఇదన్నమాట. దీని తర్వాత కొంచెం ఆరాక నేను ఇలా ప్యాన్లో లవంగాలు వేసుకుని, ఆ లవంగంకి వచ్చే స్మోక్ ఉంటుంది కదా, దాని మీద నేను అది ఇలాగా గోరింటాకు పెట్టుకున్న హ్యాండ్ని అలా పెట్టాను. జనరల్గా ఇది పండాక చెయ్యాలి. సో నేను మార్నింగ్ లేచాక ఊరికే జస్ట్ అలా దులుపుకున్నాను. చాలా రెడ్ కలర్ వచ్చింది. నాకు ఇదే బయట కొంత అయితే నాకు ఇలా ఖచ్చితంగా రాదు. నాకు చాలా బాగా నచ్చింది ప్రాసెస్. ఇదండి వాళ్ళ వీడియో. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ దయచేసి నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.